పసుపు సాగు చేస్తున్న వారికి మద్దతు ధర లిస్ట్ లో ఎంఎస్పి లిస్ట్, పసుపును ఎంఎస్ లిస్ట్ లో, పసుపును ఎంఎస్ జాబితాలో, పసుపును ఎంఎస్పి జాబితాలో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పసుపు బోర్డు సాధనని చేయలేని అరవింద్ను బీజేపీ శక్తుల్ని వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్న బీజేపీ శక్తుల్ని జగిత్యాల రైతు ఐక్య వేదిక ఈ రెండు కమిటీలు కలిసి 2019లో పసుపు బోర్డు సాధన, ఎర్రజొన్నల ప్రభుత్వం కొనుగోలు, ఇతర అంశాలపైన ఉద్యమం సాగింది. ఇప్పుడు పరిచయం చేసుకున్న తర్వాత పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అనేది తర్వాత శ్రీనివాస్ రెడ్డి రైతు ఐక్య వేదిక మిట్పల్లి అడ్వకేట్ కూడా అట్లాగే జిల్లా నాయకులు, పాపన్న రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా మిట్పల్లి, లింబారెడ్డి గారు ఐక్య వేదిక మిట్పల్లి ఈ సమావేశానికి కూడా రావడం జరిగింది. అట్లాగే మంత్రి గంగన్న నిజాం ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనరు, అన్వేషణ జంజం అవసరం లేదు, రైతు ఐక్య వేదికలో మేమంతా యాక్టివ్ ఉన్నవాళ్ళం. యాదన్న తను కూడా అంతే లోకం మెరిగిన బ్రాహ్మణుడే. దేవరామన్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనరు. అట్లాగే లింగారెడ్డి అన్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. పి రామకృష్ణ మేమంతా జైలు మేట్లు, క్లాస్మేట్లు అంటారు కదా, మేమంతా జైలు మేట్లో యాదవ్ తప్ప తప్పించుకున్నాడు. ఆప్ల గంగన్న గారు, గామ గంగారాం, శంకర్, నాగేశ్వరరావు చెప్పిన ఈ రకంగా ఈరోజు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, అట్లాగే జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక సంయుక్తంగా సమావేశమై ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మినిమం వేజ్ యాక్ట్ ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ వేజ్ ప్రైస్ ఎంఎస్పి సాధించడానికి, అట్లాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రైతులకు ఇచ్చిన హామీతో భరోసాతో పోటీ చేసి ఆ భరోసాని సొమ్ము చేసుకొని 5 రోజుల్లోనే పసుపు బోర్డు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు అవస్థ ఉంది. తిరిగి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ రేపో మాపో ప్రారంభమవుతాయి. కానీ దానికి అతి గతి లేకుండా ఉంది. కాబట్టి పసుపు బోర్డు సాధన, రెండవది ఎంఎస్పి జాబితాలో పసుపుని చేర్చడానికి ఇది శాశ్వత పరిష్కారం అనేది నమ్మి ఈ రెండింటి సాధన కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా 2019లో పసుపు బోర్డుని మోసం చేసిన అరవింద్ను ఓడించడానికి, రైతు వ్యతిరేకి అరవింద్ని ఓడించడానికి మేము గ్రామాల్లో ప్రచారం చేయాలని, పసుపుపై చర్చ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మా 2 కమిటీలు సంయుక్తంగా నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో అన్వేషణ రెడ్డి గారు కాంగ్రెస్ అనుకూలమని ఎవరైనా భావిస్తే అది కరెక్ట్ కాదని కూడా మేము చెప్పదలుచుకున్నాం. గతంలో కూడా తను కాంగ్రెస్లో ఉండే మా ఐక్య కార్యాచరణలోనే చాలా చురుగ్గా ఉండి జైలు కూడా పోయాం.
ఈరోజు మేము ఒక పార్టీకి ఓటేమని చెప్పట్లేదు. మేము చెప్పేది రైతులకు మోసం చేసిన అరవింద్ను ఓడించమని చెప్తున్నాం. ఎవరు గెలిపిస్తే వాళ్ళని గెలిపేయండి కానీ అరవింద్ తప్ప అని నినాదం తప్ప మరొకటి కాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అన్నలారా, ముఖ్యంగా పసుపోటు వచ్చింది, పసుపోటు సాధించాను అని ఈరోజు ప్రచారం చేస్తున్న అరవింద్ గారికి నేను స్ఫూర్తిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. న్యూఢిల్లీ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో 4th అక్టోబర్ 2023న అది విడుదలైన FF నెంబరు 2/2/2023న ఇంగ్లీష్లోను హిందీలోను ఈ కాపీ ఉంది. ఈ కాపీలో పసుపోటు తెలంగాణలో నిజామాబాద్లో లేదా జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నట్లుగా విధి విధానాలు కానీ దీంట్లో ఏమైనా బడ్జెట్ కానీ ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది పార్లమెంట్లో ఒక సందర్భంలో ఈ విషయం కూడా పాత్రికేయ మిత్రులు తెలుసు, మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాం. పసుపోటు అవసరం లేదు, పసుపోటుకి అవకాశం లేదు అని నిండు పార్లమెంట్లో సంబంధిత మంత్రి శాఖ ప్రకటించింది. తిరిగి దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల ఓట్లని ఏదైతే 2019లో ఏ రకంగా అయితే సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించే అరవింద్ తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవడానికి ప్రధానమంత్రితో ఒక ప్రకటన చేపించాడే తప్ప దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా లేదు. రెండవది, దానికన్నా ముఖ్యమైనది ప్రధానమైనది MSP జాబితాలో 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే అది నిలకడగా ఉంటుంది. మార్కెట్ డిమాండ్ల పైన ధర నిర్ణయించడం ఆధారం కాదు, దానివల్ల రైతులు నష్టపోతారు. కాబట్టి వాస్తవంగా MSP లిస్టులో ఏదైతే 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే దానికన్నా తగ్గడానికి వీలు లేదు కానీ పెరగడానికి వీలు ఉంటుంది. ఆ డిమాండ్ని ఏమైంది అని కూడా అడుగుతా ఉన్నాం. 15,000 రూపాయల మద్దతు ధరలో లిస్టులో ప్రకటిస్తానని చెప్పాడు. బోర్డుకి ఈ రకంగా మోసం, MSP జాబితా ఆ రకంగా మోసం. అందుకని అన్నలు మేము ఈ 2 సంయుక్త కమిటీలు ఈ 2 డిమాండ్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే రైతులపై ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ జైల్లో పోయి ఇచ్చిన వాళ్ళం, మీరు కూడా మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళే, మా కథనాలు చేసిన వాళ్ళే. ఆ కేసులు రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోమని కూడా ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో ఒకటి మీకు గుర్తు చేస్తూ మా నాయకులు మాట్లాడతారు. బీజేపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఆదాయం తెచ్చిపెడతామని చెప్పిన బీజేపీ రైతాంగానికి 2 నష్టం చేస్తున్నాడని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పిన మోడీ స్వామినాథన్కు అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కానీ రైతులకు మాత్రం మద్దతు ధర ఏదైతే రైతు పెట్టుబడికి 50% కల్పిస్తున్న ధర నిర్ణయించడంలో వైఫల్యం చెందాడు. అట్లా స్వామినాథన్ని గోసపెట్టుకున్నాడు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో రైతులు అప్లాపాలై ఇప్పటికీ 2014 నుంచి 24 వరకు 130,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ గుర్తు చేస్తూ ఎక్కడైతే ఉత్తరాంధ్ర రైతాంగం తిరగబడుతున్నది బీజేపీ మిత్ర బృందానికి నామినేషన్ ఇచ్చిన వాళ్ళని ఊళ్ళకి రానియకుండా తల్లు కొడతా ఉన్నారు. అందుకని ఈరోజు ఇక్కడ తెలంగాణ మీద, కేరళ మీద, తమిళనాడు మీద కన్నేసి తన రామభక్తిని చాటుకోవడానికి, రైతుల్ని మోసం చేయడానికి ఈ ఎత్తులు వేస్తున్నాడు. అక్కడ ఓడిపోతున్నాడు కాబట్టి, అక్కడ అభ్యర్థుల్ని ఊళ్ళను కూడా రానియట్లేదు కాబట్టి అక్కడ నష్టాన్ని ఇక్కడ పూడ్చుకొని తిరిగి అధికారులకు వద్దామని చెప్పి చూస్తా ఉన్నాడు. అందుకే అన్నలు రైతాంగ వ్యతిరేకంగా ఎత్తి ఏడ్చినా రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదని చెప్పేసి చరిత్రలో మనకు తెలిసిన విషయమే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏది ఏమైనా పసుపు మద్దతు ధరని సాధించేంత వరకు MSP లిస్టులో జాబితాలో చేర్చేంత వరకు ఆహార పంటగా ఉంది కాబట్టి అది మా హక్కు కాబట్టి 103, 106 పంటలకు 23 పంటలకే ఇవాళ మద్దతు ధరలో ఉంది. అందుకని పసుపును కూడా చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ
రైతాంగాన్ని మోసం చేసిన అరవింద్ను ఓడించాలని చెప్పేసి ఏకగ్రీవంగా మీ వ్యక్తంగా మేము డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తూ గ్రామాల ప్రచారం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను అన్వేషణ ప్రత్యేకంగా. ఎందుకంటే ఆనాడు 2019లో జరిగినటువంటి రైతాంగ పోరాటంలో మీ వంతు కూడా కృషి ఉంది. మీరు మాతోటి మేము ఏ రకంగా అయితే రోడ్ల మీదకి వచ్చి పొద్దంతా కొట్లాడినామో మీరు కూడా మాతోటి సరిగా తినకుండా కూడా ఎండల్లో మీడియా మిత్రులంతా కూడా ఉండి రైతాంగ పక్షాన మీరు చేసినటువంటి కృషి, దీన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి కృషిని ఎప్పటికి కూడా మేము మరవలేము. మాతో పాటుగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను, అట్లాగే స్థానికంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి ఏ రకంగా రైతులకు పసుపు రైతులకు ఇచ్చినటువంటి హామీని మరిచి రైతుల్ని నట్టేట ముంచిండో ఈ విషయాల మీద నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అట్లాగే జగిత్యాలకు సంబంధించినటువంటి రైతు ఐక్య వేదిక తరఫున గ్రామాన తిరిగి బీజేపీ చేసినటువంటి మోసాన్ని వివరించి రైతులు చైతన్యపరచాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొని నిర్ణయం చేసుకొని ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా బీజేపీ అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, స్వామినాథన్ సిఫారసును అమలు చేస్తామని చెప్పి, కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు 10 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా స్వామినాథన్ సిఫారసును అమలు చేయలేదు, ఎక్కడ కూడా కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పించలేదు, రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేయలేదు. ఈ రకంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు విసిగిపోయి కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యప్పలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి బీజేపీ పాలన కొనసాగింది. అందులో భాగంగానే 3 నల్ల చట్టాలు తీసుకురావడము, నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడము, ఢిల్లీలో సంవత్సరం తరబడి రైతులంతా కూడా రోడ్ల మీద నిరీక్షించి 750 మంది రైతులు చనిపోయినా కానీ ఉద్యమాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ చివరకు ఏదో ఒక దొంగ హామీ ఇవ్వడం వల్ల రైతులు వెనక్కి తాత్కాలికంగా తగ్గడం జరిగింది. మళ్ళీ రైతులంతా కూడా కనీస మద్దతు ధరకు గ్యారంటీ కావాలి, స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే కూడా రోడ్ల మీద మేకులు పెట్టి రైతుల్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి రైతు వ్యతిరేక విధానాలు దేశంలో అవలంబిస్తుంది కాబట్టి బీజేపీని ఓడించాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాము. ఇవాళ స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల, ఒకవేళ నిజంగా అమలు చేసి ఉంటే కనుక ఇవాళ ఉన్నటువంటి ప్యాడి ధర, వరి ధాన్యం ధర 2,864 రూపాయలు, 67 రూపాయలు రావాలా, కానీ కేవలం ఇవాళ 2,203 రూపాయలే ఇవాళ మద్దతు ధర ఉన్నది. అంటే వ్యత్యాసం 664 రూపాయలు ఒక క్వింటాలకు వరి ధాన్యంలో వ్యత్యాసం ఉన్నది. అంటే ఎకరానికి 15,818 రూపాయలు ప్రతి రైతు ఎకరానికి నష్టపోతా ఉన్నాడు. ఇట్లా 10 పంటల మీద మనం చూస్తే, మొక్కజొన్న కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ప్రతి పంట మీద మనం చూస్తే దాదాపు 2 లక్షల కోట్లు కేవలం తెలంగాణ రైతులే నష్టపోయారు. అంటే స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రైతులకు ఈ రకంగా నష్టం జరిగింది. ఒకవేళ అమలు చేసి ఉంటే రైతులకు ఈ ఆదాయం వచ్చేది. ఈ రకంగా రైతుల్ని ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలుగా దేశంలో రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఆహార ఉత్పత్తులు పూర్తిగా ఎగుమతులకు తగ్గించి దిగుమతుల మీద ఆధారపడి దిగుమతులకు సుంకాలు తగ్గించి దిగుమతులను ప్రోత్సహించడం వల్ల ఈ దేశంలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులకు ధర తగ్గిపోయి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ దేశంలో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ వాడేటటువంటి పరికరాల మీద జిఎస్టీ పెంచి జిఎస్టీ అమలు చేయడం వల్ల రైతుల పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అట్లా రైతులను ఇబ్బంది పెట్టి రైతులు చివరకు వ్యవసాయం దండుగానే స్థితికి తీసుకొచ్చేటటువంటి కుట్ర ఈ దేశంలో బీజేపీ చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు అట్లాగే తెలంగాణ రైతులంతా కూడా బీజేపీ కుట్రను గమనించి బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా రైతంగా చెప్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈ తెలంగాణలో గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే రైతాంగం అంతా కూడా పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర కావాలని చెప్పేసి ఉద్యమం నడుస్తున్నప్పుడు రైతుల అవసరాన్ని ఆసరాన్ని సెంటిమెంట్గా చేసుకొని ఒక బాండ్ పేపర్ క్రియేట్ చేసి
5 రోజుల్లోనే బస్ బోర్డు తీస్తామని చెప్పి 5 రోజుల్లోనే మద్దతు ధర 15 ప్రకటిస్తామని చెప్పేసి ఒక బాండ్ పేపర్ షో చేసి రైతుల సెంటిమెంట్ని ఆసరా చేసుకొని ఆనాడు అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత రైతులం మేము ఐక్యకార్యాచరణ కమిటీ ద్వారా నిత్యం పసుపు బోర్డును పసుపు మద్దతు ధరను డిమాండ్ను అడుగుతూనే ఉన్నాం. అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితులలో అనేక రకాలుగా గేమ్ ఆడి ఇలా బోర్డు అనేది అంబాసిడర్ కారని ఆ బోర్డు వల్ల లాభం లేదు, ఉన్న బోర్డులు ఎత్తేస్తారు, దానికంటే మెరుగైంది నేను తీసుకొచ్చిన ఫార్చునర్ కార్ అని చెప్పేసి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి షో చేసి ఇదే ధర వేస్తుందని చెప్పేసి నమ్మబలికిండు. ప్రాంతీయ కార్యాలయం సోదరుల ప్రాంతీయ కార్యాలయం ఇదివరకు అసిస్టెంట్ డైరెక్టర్ తోటి మన నిజామాబాద్లో ఉంది, డైరెక్టర్ తోటి వరంగల్లో ఉంది, ఇక్కడికి ఒక డైరెక్టర్ తీసుకొచ్చిండు. కానీ ప్రాంతీయ కార్యాలయం చేసేటటువంటి పని కేవలం పాలిస్ మిషన్లకు, బాయిలర్ మిషన్లకు, థర్డ్ పార్టీలకు సబ్సిడీ ఇవ్వడం. ఎవరైనా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆ ఎక్స్పోర్ట్కి అనుమతులు ఇవ్వడం తప్పితే ధరకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా సంబంధం లేదు. అయినా మేము దీన్ని ఆ రోజు వ్యతిరేకించినాం. చివరకు రైతులు నమ్మేటట్లు లేరు, ఎట్లానే చేసి నమ్మించాలని చెప్పేసి గడిచినటువంటి అసెంబ్లీ శాసనసభ ఎన్నికల ముందు అక్టోబర్లో ప్రధాని చేత పసుపు బోర్డు అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి ఒక గజెట్ విడుదల చేయడం జరిగింది. ఆ గజెట్లో ఏముంది, ఇదే ప్రమకరణ చెప్పినట్లు కేవలం పసుపు బోర్డు ఏర్పాటైతే దానికి సంబంధించిన చైర్మన్ డైరెక్టర్లు ఎంతని చెప్పేసి తప్ప ఎక్కడ కూడా ఇది ఈ దేశంలో ఫలాని ప్రాంతంలో మేము ఏర్పాటు చేస్తున్నామని కానీ దీనికి వీటిని నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కానీ ఎక్కడ కూడా దాంట్లో లేదు. అంటే మరో రకంగా కూడా మేము బోర్డు తెచ్చినామని చెప్పేసి నమ్మబలికి రైతుల్ని మోసం చేసినటువంటి కుట్ర చేసిండ్రు. ఇవాళ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కూడా మేము బోర్డు తెచ్చినామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా బోర్డు ఏర్పాటు ప్రస్తావన లేదు, కేవలం గజెట్కే పరిమితమైంది. ఆనాడు అరవింద్ బాండ్ పేపర్ లాగా ఏ రకంగా అయితే పరిమితమైందో ఇవాళ ప్రధానమంత్రిది కూడా గజెట్కే పరిమితమైపోయి ఆచారాలు ఎక్కడ లేదు. పోనీ ఇప్పుడు ఇలా ధర పెరిగింది అని అంటే మేమే పెంచినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నట్టు పరిస్థితి అది. కానీ మనం ఇక్కడ పరిశీలిస్తే ఈ 5 ఏళ్లలో ఆయన వల్ల కేవలం అరవింద్ అబద్ధపు హామీల వల్ల 40,000 నిజామాబాద్లో సాగే సాంప్రదాయమైనటువంటి పంటను రైతులు వదిలించుకున్న పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నిష్ఠుడు దుర్మార్గుడు అరవింద్. ఆయన వల్లనే పసుపు సాగు మొత్తం పూర్తిగా పడిపోయింది. ఇక ప్రతిసారి ఎప్పుడో ఒకసారి ధర పెరిగితే, ఎప్పుడో ఒకసారి పసుపు ధర ఏదో ఒక రైతుకి 8,000 9,000 వస్తే గడిచిన 5 ఏళ్లలో ఇది అరవింద్ చేసుకుంటే వచ్చిందని చెప్పేసి పాలాభిషేకాలు చేపించినటువంటి ఇంత నీచుడు ఇంకెక్కడ ఉండకపోవచ్చు. ధర అనేది ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై మీద జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా నీకు పంట ఎక్కువ ఉన్నప్పుడు వస్తే ధర పెరిగినట్టు, కానీ పంట తక్కువ ఉండి డిమాండ్ పెరిగితే ధర వస్తే అది ఈయన చేసినట్లుగానే చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఇవాళ 19,500 సాగు అవ్వడం వల్ల పసుపు పూర్తి తగ్గిపోవడం వల్ల ఇవాళ 15,000 పసుపు ధర దాటింది. కానీ ఇది ఎక్కడ కూడా అరవింద్ చేసేయడం వల్ల వచ్చింది కాదు. నిజంగా అరవింద్ చేస్తే వచ్చింది అని చెప్పాలని అంటే ఎంఎస్పి ప్రకటించి ఉండాలా. 15,000 మద్దతు ధర ప్రకటిస్తే నిజంగా రైతుకు వచ్చింది అని 7 వచ్చిందని చెప్పేసి చెప్పచ్చు. ఇవాళ దిగుమతులు పూర్తిగా మేము తగ్గించినామని చెప్పేసి అందువల్లనే ధర పెరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఈ గడిచిన 5 ఏళ్లలో చూస్తే ఎక్కడ కూడా దిగుమతులు తగ్గలేవు. ఇవాళ 22-23లో కూడా 16,000 టన్నులు పసుపును దిగుమతి చేసుకున్నారు. ఎగుమతులు కూడా గడిచిన 5 ఏళ్లలో 19 ఏ రకంగా ఉందో 22-23లో కూడా 1,70,000 టన్నులను ఎగుమతి చేసినాం. 1,50,000 టన్నులు ఏదైతే 19 ఉందో 70,000 ఎగుమతి చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్క. ఇది దేశంలో మన దగ్గర తగ్గింది, కానీ మిగిలిన మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాలలో పసుపు సాగు పెరిగింది. దానివల్ల ఎగుమతులు ఏదైతే సాగు వచ్చిందో పంట వచ్చిందో ఎగుమతులు పెరుగుతూ వచ్చినాయి. దిగుమతులు కూడా నీకు ఎక్కడ కూడా పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి లేదు. కేవలం పేపర్లకు పరిమితమై ఇవాళ ఎగుమతులు పెంచినాము, దిగుమతి తగ్గించినాం, దానివల్ల ధర వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. అరవింద్ చేసినటువంటి మోసాన్ని క్లియర్గా రైతుల వద్దకు వెళ్ళి రైతులను చైతన్యం చేసి ఇవాళ రైతులను మోసం చేసినటువంటి అరవింద్ను ఓడించాల్సిన అవసరం ఉందన్నటువంటి ఒక నినాదంతో రేపు ఈ పార్లమెంటు పరిధిలో మేము పనిచేయబోతా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా రైతుల్ని ఏ రకంగా నష్టం చేస్తుందో, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలి చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా రైతుల పక్షాన మేము రైతు కార్యాచరణ పక్షాన రైతులకు వివరంగా చెప్తూ
ఈ బీజేపీని ఓడించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి విషయం చెప్తున్నాం. రైతులకు కూడా మేము చెప్పేది, ఇవాళ అరవింద్ ఏ రకంగా మోసం చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మోసపోకుండా ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈ పసుపు ధరను మనం సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో ఏదైతే మరి నిజామాబాద్లో 2 జిల్లాల పక్షాన నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో అందరం కలిసి 2 జిల్లాల రైతు నాయకులు మరి ఇక్కడ సమావేశం రావడం జరిగింది. ఒకటి ముఖ్యంగా 2019 ఎలక్షన్లో ప్రతి పసుపు వేసిన ప్రతి రైతు నష్టపోతున్నాడు. మరి దీనికి ఏదైనా పరిష్కారం దిశగా రైతులందరం మరి మనమే రైతులందరం పోరాడితే తప్ప, ఇది ఢిల్లీ లెవెల్లో మన వాయిస్ వినిపిస్తే తప్ప మరి మనకు మద్దతు ధర అనేది సాధ్యం కాదు. పసుపు బోర్డు రాదు. కాబట్టి అందరం కూడా నామినేషన్లు వేసి మరి ఏదైతే నల్గొండలో క్లోరోసిస్ బాధితులు ఇంతకుముందు కదా పార్లమెంట్లో మరి పోటీ చేసి ఆ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో దాన్ని గుర్తు చేసుకుంటూ మేము కూడా 2019లో మరి 178 మంది రైతులం నిజామాబాద్ పార్లమెంటు నుంచి బరిలో ఉన్నాము. అప్పటి ముఖ్యమంత్రి బిడ్డ కవితను ఓడించిన ఒక ఘనత మరి ఇక్కడి ప్రాంత రైతులకు చెందుతుంది. ఖచ్చితంగా ఒక మరి అనూహ్యమైనటువంటి మార్పు తీసుకొచ్చినాము. ఇప్పుడు కూడా ఇంత పోరాటం చేస్తున్న 2014 నుంచి ఇప్పటి వరకు మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి అప్పటి మురళీధర్ రావు గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్న మాట ఏంటంటే, మేము అప్పటి నుంచి కూడా గత 10-15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాము. ఎన్నో ధర్నాలు రస్తారోకోలు మరి చేస్తూ కేసులు పెడితే జైళ్ళకు పోయొచ్చి కూడా మళ్ళీ మేము ఖచ్చితంగా ఈ మద్దతు ధరలు ఉంటే తప్ప మా బతుకులు మారాయని చెప్పేసి మరి ఉద్యమం చేపట్టినాము. అందరి మీద కేసులు పెట్టారు అప్పటి ప్రభుత్వాలు. కేసులు పెట్టి జైళ్ళలో ఇప్పటికీ కేసులు మరి ఉన్నాయి మా మీద. అంతేకాకుండా కేసులతోటి అణచివేయాలని చూసినా కానీ అటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏది మద్దతు ధరలకు మక్కలు కొనకపోతే, తర్వాత వారి మీద దోపిడీ చేసిన రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, అంతేకాకుండా సన్న రకాలు వేయాలా దొడ్డు రకాలు వేయొద్దని కేసీఆర్ చెప్పిన సందర్భంలో మరి చెలో పార్లమెంటు చెలో ప్రగతి భవన్ పుట్టిన కార్యక్రమాలు కూడా ఐక్యచరణ కమిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో మేము ఉద్యమాలు చేసినాము. కేసులైనవి. అంతేకాకుండా వరి వేస్తే ఉరి అన్నారు. ఆ వరి వేసిన సందర్భంలో కూడా మరి సన్నపు చేస్తే 200 ఎక్కిపిస్తానని చెప్పిన కేసీఆర్ గారు అది కూడా చేయలేకపోయారు. అంతేకాకుండా వరికి ప్రత్యామ్నాయంగా మరి మాకున్న ఏదైతే రాష్ట్రంలో ఉన్న 3 చక్కెర ఫ్యాక్టరీలను మూసివేసారు. కేసీఆర్ గారు ఏదైతే రైతులకు లాభసాటిగా మరి నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నడుపుతా అని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే హస్తగతం చేసుకుని నడుపుతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు 3 చక్కెర ఫ్యాక్టరీలను మూసేసారు. మూసేస్తే మరి ఇవాళ రైతుకు ఏదైతే పసుపుకు మద్దతు ధర లేక వరి వేద్దని చెప్పిన సందర్భంలో మక్కలేస్తే కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయలేని గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల మరి పప్పు దినుసులు వేస్తే కొనలేని సందర్భంలో రైతు మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రైతాంగం ఉన్నది. దానికి ఏదైతే మేము ఉద్యమాల రూపంలో మరి ధర్నాలు రస్తారోకోల రూపంలో మేము ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. గత 2 సంవత్సరాల కింద కూడా మెట్పల్లి నుంచి నిజామాబాద్ వరకు పసుపుకు మద్దతు ధర విషయంలో 15,000 మద్దతు ధర కావాలా, పసుపు బోర్డు కావాలని పాదయాత్ర చేపట్టినాము. ఈ అందరం కూడా ఉన్నాం దాంట్లో. ఇప్పటికీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి బిడ్డలో ఉన్న కవిత మరి ప్రాంతీయ పార్టీలతోటి మద్దతు ధరలు సాధ్యం కావని ఒకే ఒక్క అంశంతో ఏదైతే కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీలతోటి ఈ మద్దతు ధరలు మరి సాధ్యమైతే అనే ఒకే ఒక అంశం మీద మేము ఈ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో మరి రైతులందరం మూకుమ్మడిగా పోటీ చేసి మరి కేంద్రానికి మన వాయిస్ వినిపిద్దాము. వాయిస్ వినిపిస్తే పార్లమెంట్లో చర్చ జరిగి మరి రైతుకు మద్దతు ధర వస్తుందని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకొని అందరం మూకుమ్మడిగా ఫైట్ చేసినాము. ఫైట్ చేసిన సందర్భంలో అప్పటి ఏదైతే బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ గారు మరి నేను గెలిచిన తర్వాత రైతుకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా 15,000 మద్దతు ధర చేస్తామని చెప్పిన సందర్భం చూసినాము. ఇప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా నిజామాబాద్లో మరి మోడీ గారితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించారు కానీ దాని విధి విధానాలు ఎక్కడ మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది చెప్పకపోవడము చాలా అది నిరాశ కలిగిస్తున్నది. అంతేకాకుండా
పసుపు బోర్డుతో పాటు పసుపు ఏదైతే రోగం పడి పసుపు వెళ్ళని రైతులు మరి ఇలా నష్టపోతుడు ఒక పెట్టుబడి వెళ్ళని విధంగా ఉన్నది పసుపు పంట అనే రకంగా మేము పోరాటం చేస్తే దానికి మద్దతు ధర కల్పించకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఈరోజు వరకు కూడా మరి ఒక రైతుకు పసుపు పంట అనేటువంటిది సుమారుగా వరితోటి మొక్కలతోటి కంపేర్ చేస్తే అవి ఒక 5 క్వింటాలు అటు ఇటుగా వెళ్తాయి. కానీ పసుపు అనేటువంటిది ఒక రైతుకు మరి ఒక ఎకరంలో 50-60 డ్రమ్ములు వెళ్ళొచ్చు. అదే ఒక 10 డ్రమ్ముల కంటే తక్కువ కూడా వెళ్ళిన రైతులు ఉన్నారు. కాబట్టి అది కనీసం పెట్టుబడి వెళ్ళని సందర్భంలో మరి ఇంత ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళు మద్దతు ధర ఏర్పాటు చేయకపోవడంతో మరి రైతులంతా నిరాశ చెందారు. ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఏదైతే వాళ్ళు మద్దతు ధరలు వేసి ఉంటే ఇవాళ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళు వెన్నంటి ఉండి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంటే ఇలా వాళ్ళు ఏదైతే 18,000 వచ్చింది మేము తీసుకొచ్చిన విధి విధానం వల్ల అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ రైతుకు మీరు మద్దతు ధర చేయండి. స్వామినాథన్ చెప్పినట్టు స్వామినాథన్ సిఫార్సులను ఇవాళ ఆయన చనిపోయినా కానీ ఆయనకు అవార్డు ఇస్తారు తప్ప ఆయన చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము. ఏదైతే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పారు దాన్ని అమలు చేస్తలేరు. రైతు బీమా అనేటువంటిది రైతుకు ఏదైతే పంటల బీమాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము. అదే ఒక గ్రామ యూనిట్గా తీసుకోకుండా మండల యూనిట్గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు పంటల బీమా మన ఆంధ్రప్రదేశ్కే తప్ప మన తెలంగాణలో పంటల బీమాను ఇప్పటికీ అమలు చేస్తలేరు. కాబట్టి రైతుకు ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి పంటలను ఒక రైతు యూనిట్గా తీసుకొని పంటల బీమాను అమలు చేయాలా. ప్రతి రైతు వ్యక్తిగతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాలు రైతు పండిస్తున్న ప్రతి పంటకు మరి మద్దతు ధరను కల్పించాలా. మద్దతు ధరలు అంతకంటే తక్కువ ఉన్న మద్దతు ధర కంటే తక్కువ ఉన్న వారిపై చట్టరీత్యా మరి కఠిన చర్యలు ఉండాలా. దానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి రైతులందరం కూడా ఈ మద్దతు ధర కోసం మేము ఖచ్చితంగా వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతు ఐక్య వేదిక ఈ కమిటీల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మరి రైతుల తరఫున పోరాటం అనేది గత దశాబ్ద కాలంగా పోరాడుతూ మరి మన గత ఎంపీ ఎలక్షన్లలో పెద్ద పంట అయినటువంటి పసుపు పంటకు మద్దతు ధర 15,000 కానీ బోర్డు కావాలని చెప్పి మరి మేము పాదయాత్రలు చేస్తూ జగిత్యాలలో కానీ ఆర్మూర్ ప్రాంతంలో కానీ పోరాటాలతో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులలో మరి బీజేపీ దాన్ని సొమ్ము చేసుకోవాలని అరవింద్ రూపంలో ఒక బాండ్ పేపర్ ఇచ్చి కూడా మేము 5 రోజుల బోర్డు తెస్తారని చెప్పి ఇప్పటికీ మర్చిపోయి మరి మొన్నటి ఎలక్షన్లలో మీరు మోడీని పిలిపించి మోడీ ద్వారా మేము పసుపు బోర్డు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదైతే ప్రకటన చేయించారో నేను సూటిగా అరవింద్ గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా. పోరాటం చేసినటువంటి వ్యక్తులకే ఆ సమస్య మీద అవగాహన అనేది ఉంటుంది. నువ్వు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ సభ్యులను ఎవరి నీకు మోడీని కల్పించను వాళ్ళతో మాట్లాడిపించామని చెప్పి నేను అడుగుతున్నా. నీ ఓట్ల కోసం, నీ గెలుపు కోసం ఎవరినో తెలియని ఉద్యమాలలో పాల్గొనాలని తీసుకుపోయి మోడీని సన్మానం చేపించి మోడీ ద్వారా వీళ్ళని సన్మానం చేపించినటువంటి చరిత్ర మరి అరవింద్లో మర్చిపోలా. ఏదైతే పసుపుకు ధర వస్తలేదని రైతాంగం సాగుబడి చేయకుండా ఉండడం వల్లనే ఈరోజు పసుపు పంట ఒక హైపుకి వచ్చి దాదాపు 19,000 వరకు పలికింది. మరి రేపు పసుపు ధర ఉందని చెప్పి రైతాంగం అంతా పసుపు పంట ఇప్పుడు వేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు పరిస్థితి ఏందని చెప్పి నేను అరవింద్ ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా కానీ ఆర్మూర్ కానీ జగిత్యాల ప్రాంత రైతాంగం పూరా కన్ను తెరిచి మీ కొరకు పోరాడుతున్నటువంటి రైతు కమిటీలకు మీరు బాధ్యత ఉండి రేపు ఉద్యమంతోనే మనం ప్రతిదీ సాధించుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ రేపటి నుంచి ఎవరైతే మా కమిటీ సభ్యులు మీకు అవగాహన కోసం ప్రతి గ్రామం తిరిగి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి వస్తున్నారు. కాబట్టి సాధారణంగా మీరు వాళ్ళందరినీ ఆహ్వానించాలని చెప్పేసి నేను రైతు ఐక్యవేదిక రైతు కమిటీ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, రైతు ఐక్యవేదిక ఉమ్మడిగా అనేక పోరాటాలు చేసి రైతుల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో
రైతుల్ని పెద్ద ఎత్తున రోడ్ల మీద తీసుకొచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా లేదా, పసుపుకు 15,000 ముచ్చత్తర ఇస్తారా లేదా అని చెప్పి రైతాంగానికి రోడ్ల మీద తీసుకురావడంలో ఈ రెండు సంఘాలు తీవ్రంగా ప్రయత్నం చేసినాయి. ఆ ఫలితంగానే ఆ రోజు ముఖ్యమంత్రి కుమార్తె అయిన కవిత ఓటమి పాలు కావడానికి కూడా ఈ రెండు సంఘాలే వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీగా గెలిచినటువంటి అరవింద్ ఆ రోజు ఎవరికి కూడా అరవింద్ అంటే ఎవరు అది అవ్వదు, కానీ పార్లమెంట్లో గెలిచిన తర్వాత మేము గెలిచినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. అది రైతుల విజయమే తప్ప అరవింద్ విజయం కాదు. గెలిచిన తర్వాత ఓడెక్కిన దాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత ఓడమల్లన్న అనే చందంగా అసలు బోర్డు అవసరం లేదు, అసలు అంతకంటే ఇంకా నేను ఎక్కువ అడిగింది తీసుకొస్తా అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి చివరికి మళ్ళీ ఎన్నికలు వస్తున్న సమయంలో బోర్డు తీసుకొస్తామని ప్రధానమంత్రి ప్రకటింపజేయటం అంటే ఇది రైతుల్ని మరోసారి వంచడం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఈసారి రైతాంగాన్ని మోసం చేసి పదవిలోకి వచ్చిన అరవింద్ను ఓడించాలనే నినాదంతోనే మా రెండు సంఘాలు పసుపే చర్చ అని గ్రామాల్లోకి వెళ్ళిపోతున్నాం ఈ నామినేషన్స్ తర్వాత. అదేవిధంగా రైతాంగం మీద పెట్టినటువంటి కేసులన్నింటిను రద్దు చేయాలని, వెంటనే ఉపసంహరించుకోవాలని తొందరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలవాలనుకుంటున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వీడీసీలను కలుపుకొని లేదా రైతు సంఘాలను కలుపుకొని ఈ అరవింద్ చేసిన మోసాన్ని పట్టబయలు చేయడానికి మా సంఘాల తరఫున మేము రైతుల్లోకి తొందరలోనే వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా రైతులు కానీ మోసం చేసిన ప్రభుత్వాలు నిలిచిన చరిత్రలో లేవు. గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి రైతులు మోసం చేసిన చూసినాం, కనుమరుగైపోతుంది వల్ల. మరి ఈ బీజేపీ కూడా పసుపు చెప్తామని దానికి పూర్తి అయితే గెలుపులోకి ఇస్తే దానికి మరి విధివిధానాలు పూర్తి ప్రకటించలేదు. పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు మొదటి నుంచి అందరూ కోరుకున్నదే. మరి దాన్ని ఇప్పటికీ మద్దతు ధర జాబితాను చేర్చలేదు. మరి అన్నింటిలో చెప్పుకుంటూ పోతే అది రెండు సార్లు మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని మొన్న అక్కడేసి కొన్ని వాగ్దానం చేసింది. మా దాని షుగర్ ఫ్యాక్టరీ ఉండే దాని మీద అక్కడ మా ప్రాంత రైతులు కానీ ఇక్కడ మేము నిజామాబాద్ నుంచి మన ప్రభాకరణ కానీ అందరూ కలిసి ఎన్నో రకాల కనీసంగా కానీ అందరూ చాలా వరకు పోరాటాలు చేసినాం. దాని మీద ఉన్న విధి విధానం మా ప్రకటన చేసింది. కమిటీ చేసి డిసెంబర్లో షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తామనే ఈ ఏదైనా ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. మరి మా మాట ప్రకారంగా వాళ్ళు మాట నిలబెట్టుకోరు కాబట్టి మాట ఇచ్చి ఎవరైతే మాట మీద ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఓటేయాలని మా రైతులు కానీ ప్రజలు కానీ దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓటేయాలి. ఈ ఎవరైతే మోసాలు చేసి వాగ్దానం చేసి రైతుల్ని ప్రజలు మద్దతు చేస్తున్న వాళ్ళని చరిత్రలో విడకుండా వేయాలనేదే మా ఒక ప్రయత్నము. దాన్ని అందరూ గమనించి ఓటేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓటు వేయాలనేది అందరి నినాదం. దాన్ని అందరం పూర్తిగా మోసం చేసిన వాళ్ళని ఓడించడమే మా అందరి బాధ్యత.